అందరికీ నమస్కారం. రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం జీవితంలో ఓర్పు సహనానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి అన్న దాని గురించి మనం మాట్లాడదాం. ప్రతి మనిషి జీవితంలో రకరకాలైనటువంటి సమస్యలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. మనిషి పుట్టుక దగ్గర నుంచి అంటే చిన్న పిండం తయారవటానికి, అంటే వీర్య కణాలు అండంతో కలిసి ఒక పిండం తయారవటానికి కూడా ఎన్నో లక్షల కణాలు ఉత్పన్నమైతేనే కానీ ఏ కణం అయితే ఓర్పుగా ఉంటుందో ఆ కణం ద్వారానే ఆ పిండం తయారయ్యే పరిస్థితి ఉంటుంది. అంటే మనిషి పుట్టుక దగ్గర నుంచి అండం తయారైన తర్వాత 9 నెలలు తల్లి ఓపిక పడితే, కడుపులో ఉన్నటువంటి ఆ పిండం ఓపిక పడితే ఎక్కడ కంగారు పడినా సరే ఇబ్బంది వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. చూస్తూ ఉంటాం, ప్రీ డెలివరీ అని చెప్తూ ఉంటాం. 6 నెలలు 7 నెలలు డెలివరీ అయిపోతే వచ్చేటటువంటి కష్టాలు ఇబ్బందులు కూడా మనం చూస్తూ ఉంటాం. అంటే ఓపిక పట్టాల్సినంత సమయం ఓపిక పట్టినప్పుడు సమయం వచ్చేటంత వరకు ఆగగలిగితేనే ఏదైనా పద్ధతిగా ఉంటుంది, ఇబ్బంది లేకుండా ఉంటుంది, ఆరోగ్యవంతంగా ఉంటుంది. అటువంటి పుట్టుక దగ్గర నుంచి మనిషి చనిపోయేటంత వరకు ఈ ఓర్పు సహనానికి ఎంత ప్రాధాన్యత ఉందంటే అంత ప్రాధాన్యత ఉంది. ఎవరైతే ఓపిక పడతారో, ఎవరైతే సహనంగా ఉంటారో, క్లిష్టమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, ఆర్థికంగా చితికిపోయినప్పుడు, ఆరోగ్యపరంగా ఇబ్బందులు వచ్చినప్పుడు, మానవ సంబంధాల్లో ఇబ్బందులు వచ్చినప్పుడు ఎవరైతే ఓపికగా నిలబడతారో వాళ్ళు ఖచ్చితంగా తిరిగి మళ్ళీ మామూలు స్థితికి రాగలుగుతారు. లేదా అద్భుతమైనటువంటి ఎదుగుదల అనేది మనం ఆ జీవితాల్లో చూసేటటువంటి పరిస్థితులు చాలా ఉదాహరణలు మనకు ఉన్నాయి. ఒక విద్యార్థి చదువుకునేటువంటి సమయంలో 15 సంవత్సరాలు చదివితేనే కానీ తన కనీసం ఉద్యోగం చేయడానికి కావాల్సినటువంటి అర్హతను సంపాదించలేనటువంటి పరిస్థితి మనం చూసాం. తొందరపడి ఉద్యోగాలు చేస్తే అంతంత మాత్రమైనటువంటి ఉద్యోగాలే చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అంటే ఓపికగా చదవాల్సినటువంటి సమయం అంతా చదివి తీరాల్సిందే. అన్ని సంవత్సరాలు ఓపిక పడితేనే ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే ఉద్యోగాల్లో మనం చేసేటటువంటి నిర్వర్తించేటటువంటి బాధ్యతల విషయంలో ఓపికగా సహనంగా ఉంటేనే మనం ఆ ఉద్యోగాల్లో రాణించగలుగుతాం, ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళగలుగుతాం, ప్రమోషన్స్ సంపాదించగలుగుతాం, మనం చక్కటి స్థితిలో ఉండగలుగుతాం. ఎక్కడైనా కష్టం వస్తే తట్టుకోలేక తప్పిపోదాం అనేటువంటి ప్రయత్నం చేస్తే, తప్పించుకుందాం అనే ప్రయత్నం చేస్తే మన ఎదుగుదల అనేది అంతటితోనే ఆగిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఈరోజు మానవ సంబంధాల్లో కూడా అదే పరిస్థితి. ఎక్కడ కూడా భార్యాభర్తల బంధాల్లో ఓపిక పట్టేటటువంటి పరిస్థితి కనిపించట్లేదు, సహనంతో ఉండేటువంటి పరిస్థితులు కనిపించట్లేదు. ఎప్పటికప్పుడు ఆ సమస్యకి పరిష్కారం అయిపోవాలనేటువంటి ఆలోచనతో తెగదెంపులు చేసేసుకునేటువంటి పరిస్థితులు ఈరోజు మన జీవితంలో చూస్తూ ఉన్నాం. కష్టం వచ్చినప్పుడు ఆ కష్టం నుంచి బయటపడేంత సమయాన్ని కూడా ఇవ్వకుండా వెంటనే దాని నుంచి బయటపడిపోవాలనేటువంటి ఆలోచనతో మనం ఉన్నాం. కానీ ఈరోజు ఎవరైతే ఓపిక సహనంతో ఉంటారో, కష్టం వచ్చినప్పుడు నిలబడగలుగుతారో, ఓపిక పట్టగలుగుతారో, చూస్తూ ఉన్నాం బయట సమాజంలో ఎవరైనా ఏదైనా మాట్లాడితే వెంటనే దానికి రియాక్ట్ అయిపోవడం, ఎక్కడ కూడా ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకునేటువంటి పరిస్థితి ఈరోజు సమాజంలో కనిపించట్లేదు. దూరపు ఆలోచనలు అనేవి లేవు. ఈ మాట నేను అనేస్తే ఏం జరుగుతుంది అనేటువంటి ఆలోచనలు లేవు. బంధం తెగిపోతుందేమో అనేటువంటి ఆలోచన లేకుండా, ఓపిక పట్టకుండా, సహనంతో ఉండకుండా మనం చేసేటటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. చిన్న పని మొదలు పెడతాం, ఆ పని పూర్తి అయ్యేటంత వరకు కూడా ఓపిక పట్టేటువంటి పరిస్థితి ఉండదు. ఏదో ఒక లక్ష్యం నిర్దేశించుకుంటాం, ఆ లక్ష్య నిర్దేశంలో చిన్న సమస్యలు వస్తే ఓపిక సహనం లేకుండా విడిచిపెట్టేటువంటి పరిస్థితి ఉంటాం. అలా రకరకాల మార్పులు, ఒక్క దాంట్లో నిలకడగా ఉండేటువంటి పరిస్థితి లేదు. ఇలా మార్చుకుంటూ పోతే, ఓపిక సహనం లేకపోతే మనం ఏ రకంగా మన జీవితంలో ఎదగగలుగుతాం? ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాలి అని అంటే ప్రధానమైనటువంటి లక్షణం మనిషి ఓపిక సహనంతో ఉండగలగాలి అనేటువంటి అంశాన్ని మనం గుర్తించగలగాలి. రకరకాలైనటువంటి సమస్యలు వస్తాయి. మనం చూడండి, బయట చూస్తూ ఉంటాం, ఒక చెట్టు మొత్తం అంతా కూడా ఆకులు రాలిపోయి ఎండిపోయినటువంటి పరిస్థితి ఉంటుంది. అంత మాత్రం చేత నిరస నిస్పృహలతో ఉండకుండా మళ్ళీ వర్షం పడగానే చిగురించి ఎంతోమందికి మరి ఆశ్రయం ఇచ్చేటటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉంటాం. అలాగే మనిషి జీవితం కూడా అంతే. మన జీవితం వ్యర్థమని అనిపించేటటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి, దిక్కుతోచని పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. ఇక మన జీవితంలో ముందుకు వెళ్ళలేము అనేటువంటి పరిస్థితులు కూడా కనిపించేటువంటి పరిస్థితిలో కూడా తట్టుకుని నిలబడగలిగితే, ఓర్పు సహనం వహించగలిగితే
మౌనంగా భరించగలిగితే ఖచ్చితంగా మన కష్టాల నుంచి బయటపడగలుగుతాం. ఏదైనా సమస్య వస్తే సమస్యని పరిష్కరించుకునేటువంటి మార్గాల వైపు మన ఆలోచనలు ఉండాలి తప్పించి ఆ సమస్యని భూతత్వంలో చూసుకుని అసలు మన మనసు కూడా పనిచేయని విధంగా, మన ఆలోచనలు తట్టని విధంగా మన డిప్రెషన్లోకి, ఒత్తిడిలోకి వెళ్ళిపోతే ఏ సమస్యకి కూడా పరిష్కారం దక్కే పరిస్థితి ఉండదు. అందుకే నువ్వు ఓపికతో ఉండడం అనేది నేర్చుకోవాలి. నువ్వు ప్రొద్దుటే లేచిపోయినంత మాత్రం చేత సూర్యుడు వచ్చేయడు. సూర్యుడు ఎప్పుడు వస్తాడు? ఏ సమయంలో రావాలో ఆ సమయంలోనే వస్తాడు. దానికి ఒక టైము ఉంటుంది. అంతేగాని నువ్వు కంగారు పడిపోయినంత స్పీడ్గా అది జరగదు. ఓ మొక్కను నాటి వెంటనే నాకు ఫలాలు ఇచ్చేయాలని అంటే కుదరదు. ఆ మొక్కను సాకాలి, దానికి ఏ విధమైనటువంటి జబ్బులు లేకుండా, తెగుళ్ళు రాకుండా చూసుకోగలిగినప్పుడు, సంరక్షించుకోగలిగినప్పుడు ఒక 4 ఏళ్ళకో 5 ఏళ్ళకో దాని నుంచి ప్రతిఫలం వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఈరోజు నువ్వు ఉపయోగించుకున్నటువంటి ప్రకృతిలో నువ్వు నీడగా తీసుకున్నటువంటి ఎన్నో మొక్కలు కనుక నువ్వు ఒకసారి ఆలోచన చేస్తే చెట్లుగా, మహావృక్షాలుగా మారినటువంటి చూస్తే ఒక్క రోజులో సాధ్యపడింది కాదు. సంవత్సరాల తరబడి ఓపికగా అన్ని రకాలైనటువంటి ప్రకృతి ఏదైతే ఉన్నాయో, విపత్తులు ఉన్నాయో వాటన్నిటిని తట్టుకొని నిలబడగలిగిందే ఈరోజు మనందరికీ కూడా నేర్నిచ్చేటటువంటి ఒక మహావృక్షంగా మనకు అనిపించేటువంటి పరిస్థితి. ఎక్కడైనా లొంగిపోతే, ఏ ప్రకృతి వైపరీత్యానికన్నా పడిపోతే ఈరోజు నీకు నేర్నిచ్చేటటువంటి పరిస్థితి లేదు. తట్టుకుని నిలబడగలిగితే జీవితంలో ఖచ్చితంగా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తాం. కానీ ఈరోజు పిల్లలలో లేనిది అదే. ఎక్కడ చూసినా చదువుకునేటువంటి పిల్లల దగ్గర నుంచి ఎక్కడ చూసినా సరే ఎవరైనా చిన్న మాట అంటే తట్టుకోలేనటువంటి పరిస్థితి, తిరిగి దానికి ప్రతీకారం తీర్చుకోలేనటువంటి ఆలోచన ధోరణి, లేదా మానసికంగా కృంగిపోయేటటువంటి పరిస్థితి, ఓపిక పట్టలేక, సహనం పట్టలేక ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఈరోజు జీవితాల్లో వచ్చేటటువంటి కష్టాలకి, నష్టాలకి, ఇబ్బందులకి. కానీ అది కాదు జీవితం అంటే. జీవితంలో వచ్చేటటువంటి ప్రతిదాన్ని తీసుకోగలగాలి. దానికి ఓర్పు, సహనం అనేది చాలా ప్రధానమైనటువంటి అంశంగా మనం భావించగలగాలి. మన పురాణ ఇతిహాసాలన్నీ కూడా ఇవే చెప్తూ ఉంటాయి. ఎక్కడైనా సరే ఓర్పు, సహనంతో ఉన్నటువంటి వాళ్ళే విజయం సాధించినట్టుగా మనకు చరిత్రలో మనకు చూపించేటటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి పిల్లల్లో ఓర్పు, సహనాన్ని పెంచండి. ఓర్పు, సహనం వల్ల కలిగేటటువంటి ప్రయోజనాలు వాళ్ళకి తెలియజేయండి. జీవితంలో ఎత్తుపల్లాలు ఉంటాయనే విషయాన్ని తెలియజేయండి. కష్టాలు, నష్టాలు, సుఖాలు, సంతోషాలు అన్నీ కలగలిపితేనే జీవితం అనేటువంటి విషయాన్ని వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి. విజయం సాధించినటువంటి ప్రతి వ్యక్తులు కూడా అపజయాలను దాటుకునే విజయ తీరాలకు వచ్చారనేటువంటి విషయాన్ని వాళ్ళకి అర్థమయ్యేలా మనం చెప్పగలిగినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు కూడా ఓర్పు, సహనాన్ని ఒక ఆయుధంగా చేసుకోగలుగుతారు. దాన్ని ఉపయోగించుకుని ఉన్నతంగా ఎదిగేటటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాగే మనం ఏదైనా చేసేటప్పుడు, ఏదైనా తలపెట్టినప్పుడు ఓపికగా, సహనంగా ఉండడం అనేది నేర్చుకోండి. ఏదైనా మన జీవితంలో ఒక పెద్ద లక్ష్యం పెట్టుకుని సాధించేటటువంటి క్రమంలో ప్రయత్నం చేసేటప్పుడు వచ్చేటటువంటి చిన్న చిన్న అడ్డంకుల్ని, విమర్శలని, లేదా నువ్వు ఎదుగుతుంటే కిందకి లాగేటటువంటి పరిస్థితులు ఉన్నా, లేదా ఆశించినటువంటి స్థాయిలో నీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం రావట్లేదు అనేటువంటి పరిస్థితులు ఉన్నా కూడా ఆ ప్రయత్నాన్ని విడిచిపెట్టకుండా ఓపికగా, సహనంగా ఎవరైతే నిలబడగలుగుతారో, ముందుకెళ్ళగలుగుతారో, తట్టుకోగలుగుతారో ఖచ్చితంగా పరిస్థితుల్ని అనుకూలించేటటువంటి అవకాశం ఉంది. కాలానికి మనం కొంచెం విలువ ఇవ్వాలి. కాలానికి కూడా సమయం ఇవ్వాలి. నువ్వు పెట్టుకున్నటువంటి లక్ష్యం సాధించడం కోసం కాలాన్ని నమ్ముకోవాలి. ఓపికగా ఉండగలగాలి, సహనంతో ఉండగలగాలి. టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా నువ్వు పడినటువంటి కష్టం నీకు ప్రతిఫలం రూపంలో వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. కష్టపడినటువంటి ఏ కష్టం కూడా వృధా పోయేటటువంటి పరిస్థితి ఉండదు. కష్టపడింది ఈరోజు నీకు ఫలితం ఇవ్వలేకపోయినా ఏదో ఒక రోజు నువ్వు పడినటువంటి కష్టానికి ఫలితం వస్తుంది అనేటువంటి ఆశావాహక దృక్పథంతో మనిషి ముందుకెళ్ళాలి. ఇది నేను చెప్పినంత సులువేం కాదు. ఓపికగా సహనం ఉండడం అంటే అంత సులువేం కాదు. మనిషికి రకరకాలైనటువంటి భావోద్వేగాలు ఉంటాయి, ఎమోషన్స్ ఉంటాయి. ఈ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవాలని అంటే నీకు విల్ పవర్ అనేది చాలా అవసరం, ఆత్మవిశ్వాసం అనేది చాలా అవసరం. అట్ ది సేమ్ టైం జీవిత సత్యాన్ని మనం తెలుసుకోగలిగినప్పుడు మాత్రమే ఈ ఓర్పు, సహనాన్ని మనం అలవాటు చేసుకోగలం. ఈ జీవిత సత్యం ఏంటి, నీ లైఫ్ పర్పస్ ఏంటి, నువ్వు ఏం సాధించాలనుకుంటున్నావు, ఆ సాధించడం నీకెంత అవసరం, ఆ సాధిస్తే వచ్చేటటువంటి సంతృప్తి ఏంటి, దాని యొక్క ప్రతిఫలం ఏంటి, దాని నుంచి నువ్వు ఎంత ఆనందాన్ని పొందగలుగుతావు అనేటువంటిది ముందుగానే నువ్వు ఊహించుకోగలిగితే అది పొందడం కోసం ఎన్ని కష్టాలనైనా, ఎన్ని ఇబ్బందులనైనా నువ్వు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది.
కాబట్టి పిల్లలకి జీవిత సత్యాన్ని చెప్పకుండా, జీవితంలో ఎంతసేపు సుఖమే ఉంటుంది, సంతోషమే ఉంటుంది, ఆనందమే ఉంటుంది అనేటువంటి అంశాలు కాకుండా, జీవితంలో అన్నీ ఉంటాయి, అన్నీ ఉంటేనే జీవితం అనేటువంటి జీవిత సత్యాన్ని వాళ్ళకి చెప్పగలగాలి. జీవితంలో అంతిమంలో మనం ఆలోచించేటటువంటి ఆలోచన ధోరణి, నేను అనవసరంగా సమయాన్ని వృధా చేశాను, నేను అనవసరమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నాను, నేను విలువ ఇవ్వాల్సిన చోట కాకుండా విలువ లేని వాటికి విలువ ఇచ్చి ఈరోజు ఇబ్బంది పడుతున్నానని ఆఖరి అంకంలో అందరం కూడా ఆలోచిస్తాం. ఈ విషయాన్ని పిల్లలకి ముందే మనం చెప్పగలగాలి. సమయం యొక్క విలువ చెప్పగలగాలి. క్షణిక ఆవేశంతో చేసేటటువంటి పొరపాట్లు, తప్పులు, నిజంగా ఈరోజు ఆకర్షణలో చిన్న ఓపిక పడితే, సహనంతో ఉండగలిగితే, కంట్రోల్ చేసుకోగలిగితే అసలు సమస్యలే లేవు, ఈ ప్రేమ వ్యవహారాలు ఇబ్బందులే లేవు, లేదా ఈరోజు జరుగుతున్నటువంటి ఇల్లీగల్ యాక్టివిటీసే చాలా మటుకు ఉండకుండా పోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ జీవిత సత్యాలని పిల్లలకి చెప్పేటటువంటి ప్రయత్నం పెద్దలు తీసుకోవాలి. ఈరోజు మనం అనుకుంటాం వాళ్ళ పిల్లలు వాళ్ళకి ఏం తెలియదని, అందరికీ అన్నీ తెలుసు. మనం చెప్పడం అనేది మన బాధ్యత. పిల్లల్ని సక్రమమైనటువంటి మార్గంలో పెట్టడం అనేది మన బాధ్యత. ఆ ఓర్పు, సహనంగా ఉండటం అనేది మనం వాళ్ళకి నేర్పించాలి. మన మత గ్రంథాలన్నీ కూడా ఇవే చెప్తా ఉన్నాయి, మంచి చెప్తా ఉన్నాయి, మంచి వైపు నడవమని చెప్తా ఉన్నాయి. కానీ ఈ మత గ్రంథాల యొక్క సారాన్ని పిల్లల మనసుల్లో ఎక్కించడంలో మాత్రం అందరం కూడా ఫెయిల్ అవుతున్నాం అనేటువంటి విషయాన్ని పెద్దలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. మతాన్ని నమ్మడం కాదు, మత గ్రంథాలలో ఉన్నటువంటి సారాన్ని ఏదైతే ఉందో ఆ సారాన్ని పిల్లలకు అర్థమయ్యేటటువంటి రీతిలో ఓపిక, సహనం పడితే ఏ రకంగా విజయాలు సాధించవచ్చు అనే రామాయణంలో ఏం చెప్పబడిందో అది చెప్పగలగాలి. మహాభారతంలో ఓపిక, సహనానికి ఉన్నటువంటి ప్రాధాన్యత చెప్పగలగాలి. అలాగే బైబిల్లోనూ, ఖురాన్లోనూ ఉన్నటువంటి ఈ అంశాలని, మంచి అంశాలని పిల్లల మనస్సుల్లోకి ఎక్కించగలిగితే ఈరోజు ఎవరో మానసిక వికాస నిపుణుల అవసరం లేదు, కౌన్సిలింగ్ల అవసరం లేదు. ఎందుకంటే హితబోధలు చెప్పాల్సినటువంటి పని కూడా లేదు, అవి కనుక మనం వాళ్ళ మనసుల్లోకి ఎక్కించగలిగితే. అందుకని పిల్లలకి విలువలు నేర్పించండి. విలువల్లో ఈ ఓర్పుకి, సహనానికి ఉన్నటువంటి ప్రాధాన్యత నేర్పించండి. మానవ సంబంధాలకు ఉన్నటువంటి ప్రాధాన్యత నేర్పించండి. మంచి చేస్తే ఏ విధమైనటువంటి ప్రయోజనాలు ఉంటాయో వాళ్ళకి చెప్పండి. చెడు వైపు వెళితే ఏ విధమైన పర్యవసానాలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుందో వాళ్ళకి చెప్పేటటువంటి ప్రయత్నం పెద్దలు తీసుకుంటే అందరూ కూడా ఉత్తమమైనటువంటి పౌరులుగా, చక్కటి క్రమశిక్షణ కలిగినటువంటి పౌరులుగా తయారవుతారు. ఎప్పుడైతే వ్యక్తి యొక్క నిర్మాణం జరిగిందో ఖచ్చితంగా సమాజ నిర్మాణం చక్కగా జరుగుతుంది. ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉండేటటువంటి పరిస్థితి ఉండదు. ఈరోజు పిల్లల విషయంలో లేదా మనుషుల యొక్క ప్రవర్తన విషయంలో, వాళ్ళు చేస్తున్నటువంటి పనుల విషయంలో ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నామంటే అన్ని రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నాం. ఇది దేశం యొక్క అభివృద్ధి మీద కూడా చాలా పెద్ద ప్రభావాన్ని చూపేటటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. యువత, అత్యధిక జనాభా ఉన్నటువంటి యువత బాధ్యతారాహిత్యంగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. చాలామంది నేరాల పాల్గొ పడుతున్నటువంటి పరిస్థితి కూడా చూస్తాం. దీనికి ప్రధానమైనటువంటి కారణం మనిషిలో ఈ ఓపిక, సహనం లోపించడమే అనేటువంటి అంశాన్ని మనం ప్రాధాన్యతగా గుర్తించి దీనికి ఉన్నటువంటి ప్రాధాన్యతను అందరికీ మనం చెప్పేటటువంటి ప్రయత్నం చేసి అందరూ కూడా ఉత్తమమైనటువంటి పౌరులుగా తయారయ్యేలా మనందరం కూడా కృషి చేయాలని కోరుతూ, ఓపికగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్.